హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఐపీఎల్ కోసం జస్ట్ 8 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 8 డేస్లో ఐపీఎల్ ఆప్షన్ కోసం ప్రతి ఒక్క టీం చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఇందులో భాగంగా ఎస్ఆర్హెచ్ ఎలాంటి ప్లానింగ్ చేయబోతుందో అండ్ ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేయాలో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర పర్ఫెక్ట్ ప్లేయర్స్ ఉన్నారు ఇప్పటి వరకు. సో ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న 25 క్రోర్స్తో ఒక టాప్ ప్లేయర్ని అయితే కొనుక్కోవాలి పక్కా. ఇంకా మిగతా అమౌంట్‌తో అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ మీద టార్గెట్ చేసి తక్కువ ధరకి నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఎలాంటి ప్లేయర్స్‌ని కావాలో అలాంటి ప్లేయర్స్‌ని ఈ ఆక్షన్‌లో అయితే తీసుకోవాలి. మరి ఈ ఆక్షన్‌లో అలాంటి ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది 100% ఉన్నారు మావ. సో దాని గురించి ఆక్షన్‌లో వస్తున్న ప్లేయర్స్ వాళ్ళ పెర్ఫార్మన్స్ అన్నీ మీ ముందుకైతే తెచ్చా. సో ఇంక మనం డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా స్మార్ట్ టోర్నమెంట్‌లో ఇంకా రీసెంట్ మ్యాచ్‌లో మన ప్లేయర్స్ ఎలా పెర్ఫార్మన్స్ ఇచ్చారో మాట్లాడుకుందాం. ముందు ప్లేయర్‌గా అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ అయితే ఒక మ్యాచ్ కాదు, 2 మ్యాచ్ కాదు. కంటిన్యూ‌గా కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్. ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే అభిషేక్ శర్మ ఒక బ్యాటింగ్‌తోనే కాదు, బౌలింగ్‌తో కూడా ప్రతి ఒక్క మ్యాచ్ పర్ఫెక్ట్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకా తన స్టాట్స్ విషయానికొస్తే లాస్ట్ మ్యాచ్‌లో జస్ట్ 34 బాల్స్‌లో 62 రన్స్ కొట్టి సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పాలి విత్ బ్యాట్‌తో. కమింగ్ టు బాల్ తనేసిన 2 ఓవర్స్‌లోనే 2 వికెట్స్ విత్ 8 రన్స్ మాత్రమే ఇచ్చాడు మావ. అదైతే సూపర్ బౌలింగ్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. చూడాలి మరి ఐపీఎల్‌లో కూడా ఇంతే కన్సిస్టెంట్‌గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా చేస్తాడా లేదా? మరి చూడాలి ప్యాట్ కమిన్స్ తనకి బౌలింగ్ ఇస్తాడనుకుంటున్నారా లేదా? కింద కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ ప్లేయర్‌గా హర్ష డూబే. ఈ ప్లేయర్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్‌లో టీమ్ మొత్తం పెర్ఫార్మన్స్ చేయకపోయినా సింగిల్ హ్యాండెడ్‌గా ప్రతి ఒక్క మ్యాచ్ పెర్ఫార్మ్ చేస్తున్నాడు. బట్ టీమ్ అయితే గెలవట్లేదు. ఇంకా తన పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ఇంకా లాస్ట్ మ్యాచ్‌లో 4 ఓవర్స్ వేసి జస్ట్ 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ అయితే తీశాడు. ఇంతే మంచి ఫామ్‌లో ఉంటే నెక్స్ట్ ఇయర్‌కి మనకు స్పిన్ బౌలింగ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. హర్షద్ డూబేతో పాటు రవి బిష్ణోయిని తీసుకుంటే వీళ్ళ ఇద్దరు కాంబినేషన్ అదిరిపోతుంది నెక్స్ట్ ఇయర్ కోసం. ఈ కాంబినేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థర్డ్ ప్లేయర్‌గా జయదేవ్ ఉనడ్కట్. జయదేవ్ ఉనడ్కట్ అయితే ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అండ్ రంజీ ట్రోఫీలు అయితే ప్రతి ఒక్క మ్యాచ్‌లో మంచి రిథమ్‌లో ఉన్నాడు మావ. సూపర్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు మ్యాచ్ బై మ్యాచ్. ఇంకా ఈ మ్యాచ్ విషయానికొస్తే తనేసిన 4 ఓవర్స్‌లో జస్ట్ 29 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసి మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడని చెప్పాలి ప్రతి ఒక్క మ్యాచెస్‌లో. ఇది ఇప్పటివరకున్న మన ప్లేయర్స్ రీసెంట్ ఫార్మ్. ఇంకా ఈ రోజు మ్యాచెస్ గురించి అయితే నేను చాలా ఇంట్రెస్టెడ్‌గా ఎదురు చూస్తున్నా. మెయిన్‌గా పంజాబ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఉంది మావ. ఈరోజు మ్యాచ్ అయితే అదిరిపోబోతుంది. మెయిన్‌గా అభిషేక్ శర్మ వర్సెస్ హర్షల్ పటేల్ అండ్ రవి బిష్నాయ్. మరి ఈ ఇద్దరు బౌలర్స్ అభిషేక్ శర్మకి ఎలా ఇస్తారో నేనైతే చూడాలనుకుంటున్నా. ఇంకా ఈరోజు మ్యాచ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంకా ఆర్సీబీ టీం విషయానికొస్తే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. మనం రీసెంట్‌గా చాలా రూమర్సే వింటున్నాం. ఆర్సీబీ తమ టీమ్‌ని చేంజ్ చేస్తుంది అండ్ ఆల్సో వాళ్ళ స్టేడియంని కూడా చేంజ్ చేస్తుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆర్సీబీ టీం యొక్క ఓనర్స్‌ని చేంజ్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా ఆర్సీబీ టీమే చెప్పింది. సో ఇదైతే ఫిక్స్. ఇంకా ఆర్సీబీ స్టేడియం చేంజ్ చేస్తున్న విషయం మీద దీని గురించి అఫీషియల్‌గా కర్ణాటక డిప్యూటీ సీఎంఏ స్వయంగా చెప్పాడు. బెంగుళూరు స్టేడియం గురించి మాట్లాడుతూ తనైతే ఇలా చెప్పాడు. బెంగుళూరు నుంచి మ్యాచెస్‌ని తరలించడానికి ఎలాంటి అనుమతి లేదని తనైతే క్లియర్‌గా చెప్పాడు. ఇది కర్ణాటక అండ్ బెంగుళూరు గౌరవానికి సంబంధించిన విషయం అని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడు ఈ విషయాన్ని. సో బెంగుళూరులో కొత్త స్టేడియం కడతాం అండ్ లాస్ట్ ఇయర్ జరిగిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ ఈ ఇయర్ మళ్ళా ఐపీఎల్ మ్యాచెస్ అన్ని బెంగుళూరులోనే జరగాలని తానైతే గట్టిగా ప్రయత్నిస్తున్నాడు మావ. మరి చూడాలి ఆర్సీబీ టీం మళ్ళా బెంగుళూరులోనే ఉంటుందా? లేదంటే వేరే స్టేడియంస్ గురించి చూస్తుందా? ఇంకా ఈ విషయం మీద ఆర్సీబీ టీమే అఫీషియల్‌గా చెప్పాలి. ఇంకిప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో మనం ఎస్ఆర్‌హెచ్ 2026 ఐపీఎల్ ఆక్షన్‌లో ఎలాంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌ని టార్గెట్ చేయాలో మాట్లాడుకుందాం. మెయిన్‌గా ఎస్ఆర్‌హెచ్ దగ్గర జస్ట్ 25 క్రోర్స్ ఉన్నాయి కాబట్టి, ఈ 25 క్రోర్స్‌తో స్టార్ ఇండియన్ బౌలర్స్‌ని లేదంటే ఫారెన్ స్టార్ ఆల్ రౌండర్స్‌కి వెళ్ళే కన్నా, ఇలాంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌ని టార్గెట్ చేసి ఫ్యూచర్‌ని గ్రూమ్ చేసుకుంటే బెటర్. ఇంకా ఎస్ఆర్‌హెచ్ కూడా ఇదే ప్లానింగ్‌తో వస్తుందని అనుకుంటున్నా. మెయిన్‌గా రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో కూడా డానియల్ విటోరి మాట్లాడుతూ స్కౌటింగ్ అయితే ఈసారి అదిరిపోబోతుందని చెప్తున్నాడు. సో దీన్ని బట్టి ఆలోచించిన వారైతే ఇండియన్ అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ మీద ఎక్కువగా స్కౌట్ చేసి మంచి మంచి ప్లేయర్స్‌ని అయితే తీసుకోబోతున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న 25 క్రోర్స్‌తో ఒక 15 క్రోర్స్ వరకు ఒక టాప్ స్టార్ ప్లేయర్స్‌ని తీసుకొని, మిగతా 10 క్రోర్స్‌తో ఇండియన్ అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ మీద టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఈ 10 క్రోర్స్‌తో ఎలాంటి ఇండియన్ స్టార్ అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో చూద్దాం. ఇంకా లాస్ట్ వీడియోలో మనం ప్లేయింగ్ 11 మాట్లాడుకున్నప్పుడు కూడా మన బ్యాటింగ్ లైనప్ అయితే బాగా సెట్ అయింది. సో దానికోసమే ఈ వీడియోలో మనం మన ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఎలాంటి బౌలర్స్‌ని టార్గెట్ చేస్తుందో, అన్‌క్యాప్డ్ బౌలర్స్ ఎలాంటి బౌలర్స్ వస్తున్నారో చూద్దాం. ఈ వీడియోలో మెయిన్‌గా నేను 5 అన్‌క్యాప్డ్ బౌలర్స్ గురించి అయితే చెప్తున్నా. ఇంకా ఈ 5 బౌలర్స్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్‌లో ఫుల్ ఫామ్‌లో అండ్ రిథమ్‌లో అయితే ఉన్నారు. మెయిన్‌గా ఈ బౌలర్స్ కోసం ప్రతి ఒక్క ఫ్రాంచైజీస్ బిడ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్‌గా మణిక్ గ్రీవాల్. ఇంకా ఈ ప్లేయర్ విషయానికొస్తే ఈ ప్లేయర్ ఫ్రమ్ ఢిల్లీ. ఇతను ఒక రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. ఇంకా తిన స్టార్ట్స్ విషయానికొస్తే ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో అయితే ఇతనికి మించిన బౌలరే లేడు మావ. ఇంకా ఇప్పటివరకు ఇతనైతే సూపర్ బౌలింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పాలి ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో. ఈ సీజన్ 2025 ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో హైయెస్ట్ వికెట్ టేకర్ అని చెప్పాలి. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ప్రతి ఒక్క బ్యాటర్‌ను వణికించిన బౌలర్ అని చెప్పాలి మెయిన్‌గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తన బౌలింగ్‌లో ప్రతిసారి 140 ప్లస్ స్పీడ్‌తో ఏస్తున్నాడు. మెయిన్‌గా ఇతను ఒక ఓపెనింగ్ బౌలర్ అండ్ మిడిల్ ఆర్డర్ అండ్ డెత్ ఓవర్స్‌లో కూడా మంచి బౌలింగ్ ఏస్తున్నాడని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా తన స్టార్ట్స్ విషయానికొస్తే తను ఆడిన 11 మ్యాచెస్‌లో 20 వికెట్స్ తీశాడు. ఎకనామిక్ గురించి మాట్లాడుకున్న అండర్ 6 పర్ ఓవర్ ఉంది ఓవరాల్ లీగ్ మొత్తంలో. మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటే మ్యాచ్‌లో 5 వికెట్స్ ఆల్ తీసి మెయిన్ బౌలర్‌గా మారిపోయాడు టీమ్ కోసం. అదే మ్యాచ్‌లో హ్యాట్రిక్ కూడా ఉంది తనకి.
ఇంకా ఐపీఎల్‌లో ఎలాంటి టీమ్స్ తినని టార్గెట్ చేయొచ్చని మాట్లాడుకున్నా. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆర్‌సీబీకి నెట్ బౌలర్‌గా ఉంటున్నాడు. ఇంకా లాస్ట్ 2 ఇయర్స్ ముందు నెట్ బౌలింగ్‌లో కెమెరాన్ గ్రీన్ లాంటి బ్యాటర్స్ కూడా వణికించాడంట ఆస్ట్రేలియన్స్ బౌన్సర్స్‌కి భయపడరని మనందరికీ తెలుసు. అలాంటి ప్లేయర్స్ కూడా భయపెట్టాడు బౌన్సర్స్‌తో. మెయిన్‌గా విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మన్స్‌ని కూడా చాలా వరకు డిస్మిస్ చేశాడంటే నెట్ బౌలింగ్‌లో. సో, ఇలాంటి మంచి బౌలర్‌ని ఎస్ఆర్‌హెచ్ ఎంతవరకు టార్గెట్ చేయొచ్చు అంటే మాక్సిమం ఎస్ఆర్‌హెచ్ ర్యాడర్‌లో తనైతే ఉన్నాడు. ఇంకా రిపోర్ట్స్ ప్రకారం ఇంకా ఎస్ఆర్‌హెచ్ లాస్ట్ మంత్ జార్ఖండ్‌లో ఇషాన్ కిషన్ అకాడమీలో ఎస్ఆర్‌హెచ్ చేసిన బౌలింగ్ ట్రయల్స్‌లో ఇతనైతే చాలా మంచి పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చాడంట. సో, ఇలాంటి ప్లేయర్‌నైతే ఎస్ఆర్‌హెచ్ టీమ్ పక్కా ఆక్షన్‌లో ట్రై చేయాల్సిందే. ఇంకా నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఇలాంటి బౌలర్స్ ఉండడం వల్ల టీమ్‌కైతే చాలా యూజ్‌ఫుల్ అయితుంది. ఇంకా దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మన సెకండ్ ప్లేయర్‌గా నమన్ తివారీ. ఇతను ఒక లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ మీడియం బౌలర్. ఇంకా ఈ ప్లేయర్ విషయానికొస్తే ఇంకా ఈ ప్లేయర్ ఉత్తరప్రదేశ్ నుంచి అయితే వచ్చాడు. ఇంకా ఇతని ఏజ్ అయితే 20 ఇయర్స్. ఇతను ఒక యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్. మెయిన్‌గా లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. ఇలాంటి బౌలర్స్‌ని ఎస్ఆర్‌హెచ్ అయితే పక్కగా టార్గెట్ చేస్తుంది ప్రతి ఒక్క ఆక్షన్‌లో. ఇంకా ఈ ఇయర్‌లో జరిగిన ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఇంకా తన స్టార్ట్స్ విషయానికొచ్చినా టోటల్‌గా 12 మ్యాచెస్ ఆడితే 12 మ్యాచెస్‌లో టోటల్‌గా 95 ఓవర్స్ వేసి 8 మెయిడెన్ ఓవర్స్ అయితే వేశాడు అందులో. ఇంకా వికెట్స్ విషయానికొస్తే 24 వికెట్స్ తీశాడు. తన బెస్ట్ పెర్ఫార్మన్స్ చూసుకున్న 4 ఫర్ 11 అయితే ఉంది. ఇంకా తన ఎకనామిక్ గురించి మాట్లాడుకున్నా జస్ట్ ఓవరాల్‌గా 4.47 మాత్రమే. సో, ఈ ఎకనామిక్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి తను ఎలాంటి బౌలరో. ఇంకా ఎస్ఆర్‌హెచ్ టీమ్ కూడా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి తిననైతే పక్కాగా టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మన థర్డ్ ప్లేయర్‌గా అక్యూబ్ నబీ. ఇంకా ఈ ప్లేయర్ అయితే చాలా సెన్సేషనల్‌గా మారిపోయాడు రీసెంట్‌గా. తిన గురించి మెయిన్‌గా సీఎస్‌కే అండ్ ఎస్ఆర్‌హెచ్ మధ్య పెద్ద పోటీ ఉండబోతుంది ఇంకా ఈ ప్లేయర్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చాడు. ఇంకా తన ఏజ్ విషయానికొచ్చిన 29 ఉంది. ఇతను ఒక యంగ్ ప్లేయర్ అయితే కాకపోయినా తన పెర్ఫార్మన్స్‌తో ప్రతి ఒక్క టీమ్‌ని ఆకట్టుకుంటున్నాడు. ఇంకా ఇతన్ని ఎస్ఆర్‌హెచ్ ఎందుకు ట్రై చేయాలంటే ఆల్రెడీ 2023లో నెట్ బౌలర్‌గా ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కైతే వచ్చాడు. అప్పుడు కూడా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు నెట్ బౌలింగ్‌లో. సో, అప్పటి నుంచే ఎస్ఆర్‌హెచ్ టీమ్ తననైతే గ్రూమ్ చేసుకుంటూ వచ్చింది. ఈ సీజన్‌లో తననైతే పక్కాగా టార్గెట్ చేస్తది ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఇంకా తన స్టార్ట్స్ విషయానికొస్తే ముందుగా టీ20 కెరియర్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పటివరకు టోటల్‌గా 33 మ్యాచెస్ ఆడితే అందులో 40 వికెట్స్ అయితే తీశాడు. ఇంకా తన బెస్ట్ పెర్ఫార్మన్స్ చూసుకున్న ఒకటే మ్యాచ్‌లో 4 వికెట్స్ అయితే తీసి బెస్ట్ పెర్ఫార్మన్స్‌గా అయితే ఉంది ఇప్పటివరకి. ఇంకా యావరేజ్ అయితే 22 ఉంది. ఇంకా ఎకనామిక్ విషయానికొచ్చిన 7.8 ఉంది ఓవరాల్‌గా. ఇంకా టోటల్‌గా ఇప్పటివరకు 2 టైమ్స్ అయితే 4 వికెట్ ఆల్ అయితే తీశాడు. ఇది ఇప్పటివరకు ఉన్న టీ20 రికార్డ్స్. ఇంకా తన రంజీ మ్యాచెస్ విషయానికొచ్చిన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అయితే తనైతే ఒక బెస్ట్ బౌలర్‌గా మారిపోయాడు రీసెంట్‌గా. టోటల్‌గా 44 వికెట్స్ తీశాడు రంజీ మ్యాచెస్‌లోనే. యాక్చువల్‌గా అక్కడ స్టార్ట్ అయింది తన పెర్ఫార్మన్స్ మొత్తం. ఇంకా దులీప్ ట్రోఫీలో కూడా ఎలా ఆడాడని చూస్తే తన మీద ఒక బెస్ట్ రికార్డ్ కూడా ఉంది. జస్ట్ తనేసిన 4 బాల్స్‌లోనే 4 వికెట్స్ తీసి సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు అదే మ్యాచ్‌లో. ఇంకా తన బౌలింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నా తనైతే ప్రతిసారి యావరేజ్‌గా 130-135 లోపే వేస్తున్నాడు. మెయిన్‌గా భువనేశ్వర్ లెక్క సేమ్ 130-135 లోపే వేసి బాల్‌నైతే బాగా స్వింగ్ చేస్తున్నాడు. ఇతను ఒక ఓపెనింగ్ బౌలర్‌గా ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి మంచిగా దొరికే ఛాన్స్ అయితే ఉంది. చూడాలి మరి ఎస్ఆర్‌హెచ్ అండ్ సీఎస్‌కే మధ్య ఈ పోటీలో ఎవరు గెలిచే ఛాన్స్ అయితే ఉందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఫోర్త్ ప్లేయర్‌గా మంగేష్ యాదవ్. ఈ ప్లేయర్ విషయానికొస్తే ఈ ప్లేయర్ మధ్యప్రదేశ్ నుంచి అయితే వచ్చాడు. టోటల్‌గా హైయెస్ట్ వికెట్ టేకర్ అని చెప్పాలి మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో. ఇంకా ఈ ప్లేయర్ యొక్క బౌలింగ్ స్టైల్ విషయానికొచ్చినా ఇంకా ఈ ప్లేయర్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇంకా ఈ ప్లేయర్‌ని మన టీమ్‌లో తీసుకుంటే నెక్స్ట్ టీ నటరాజన్ అని చెప్పాలి యార్కర్ స్పెషలిస్ట్ అని చెప్పాలి ఈ ప్లేయర్‌ని. విత్ బాల్‌తోనే కాదు బ్యాట్‌తో కూడా ప్రతి ఒక్క మ్యాచ్ ఇంప్రెసివ్‌గా ఉన్నాడు. ఇంకా ఇలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేస్తే బ్యాకప్‌గా కూడా బాగా పనికొచ్చే ఛాన్స్ ఉంది. హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉన్నట్టు అట్లాంటి ప్లేయర్స్‌కి. అండ్ ఇంకా మన లాస్ట్ అండ్ ఫిఫ్త్ ప్లేయర్ రాజ్ లింబానీ. ఇంకా ఈ ప్లేయర్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు తన బౌలింగ్ వీడియోస్ అయితే చూసా. తన బౌలింగ్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. కావాలంటే మీరు కూడా ఒకసారి యూట్యూబ్‌లో చూడండి. మన ఇండియన్ తరపున అండర్ 19 అయితే ఆడాడు. ఇతను చూసాక నాకైతే జూనియర్ భువనేశ్వర్ లెక్క కనిపించాడు. తన బౌలింగ్‌తో ప్రతి ఒక్క ఓపెనర్‌ని భయపెట్టించాడని చెప్పాలి. ఇలాంటి బౌలర్స్‌ని ఎస్ఆర్‌హెచ్ పక్కాగా టార్గెట్ చేసి నెక్స్ట్ భువనేశ్వర్‌ని అయితే తయారు చేయాలి ఇలాంటి ప్లేయర్స్‌ని. ఇతను ఒక యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్. ఇంకా ఈ 5 అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌లో ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఏ ప్లేయర్‌ని తీసుకుంటే బాగుంటుందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.